ఈ సందర్భాన్ని బట్టి కొన్ని మాటలను లేఖనాల్లో నుండి మనం ధ్యానం చేసుకుందాం. చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. చాలండి, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడమా యేసయ్యా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, ఉదయకాలమే నీ సన్నిధిలో నిన్ను ఆరాధించుటకు కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు. ఇంతవరకు నీ యొక్క నాయన సన్నిధిని అనుగ్రహించి పాడి నిన్ను స్తుతించి మహిమపరుచుటకు, నీ సన్నిధిలో నాయన ఆరాధనలు చేయుటకు, అలాగుననే ఏకమై విజ్ఞాపనలు చేయుటకు మీరు చూపిన కృప కొరకు నీకు స్తోత్రాలు. తండ్రి, మా ప్రార్థనలను మా విజ్ఞాపనలు మీరు అంగీకరిస్తూ, మా స్తుతులను మీరు అంగీకరించి స్వామి మా మధ్యలో మీరు ఆసీనులై అయ్యా మీరు మమ్మల్ని అందరినీ దర్శించుటకు దిగి వచ్చినందుకు స్తోత్రాలు. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఈ కొద్ది సమయం మాకు దీవెనగా మీరు మార్చండి. అయ్యా నీకు స్తోత్రాలు. నిన్ను మహిమపరచు కృప తండ్రి, నీ నామమును గొప్ప చేయు కృప మరింతగా మాకు అనుగ్రహించుమని వేడుతూ మహిమను నీకు ఆరోపిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు రాజుగా దేవాలయములో యెరూషలేము పట్టణములో ప్రవేశించిన రోజు ఈరోజు. ఒక ప్రత్యేకమైన రోజుగా ఈరోజు పిలువబడుతూ ఉంది, చెప్పబడుతూ ఉంది. ఈ దినమున ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను రాజుగా ఆరాధించుటకై, రాజుగా మన హృదయములలో ఆయనను ప్రతిష్ఠించుకొనుటకై ఇష్టపడుతూ ధ్యానాలు చేసే రోజు. అయితే ఈ సందర్భంగా చదవబడిన లేఖన భాగంలో ఆయన గాడిదను ఎక్కి వస్తూ ఉన్నాడు. సియోను కుమారి భయపడకు, నీ రాజు గాడిద మీద ఆసీనుడై వస్తున్నాడు, ధైర్యంగా ఉండు అని చెబుతూ ఉన్న వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఎవరైనా గాడిదను ఎన్నుకుంటారా? ఎంపిక చేసుకుంటారా? ఇష్టపడతారా? అసలు ఒక రాజుగా ఆయన తన్ను తాను కనుపరుచుకోవలసిన సమయములో, తాను మహిమ పొందవలసిన సమయములో గాడిద మీద వస్తే ఆయనకి ఏం ఘనత కలుగుతుంది కదండి? కానీ ఎందుకు ఆయన గాడిదను ఎంపిక చేసుకున్నాడు అన్నది ఉదయకాలం ఒకంత మనం ధ్యానం చేసుకుందాం. గుర్రము, గాడిద చూస్తే దాదాపు ఒకే జాతికి చెందినవి లాగా ఉంటాయి. గుర్రమును ఎవరైనా కోరుకుంటారు. గుర్రము మీద స్వారీ చేయడం ఒక ఘనతగా భావిస్తారు. అది అసలు చూడ్డానికే చాలా టీవీగా కనబడుతుంది కదా. అలాంటి దానిని ఎంపిక చేసుకోకుండా ఎందుకు ఆయన గాడిదను ఎంపిక చేసుకున్నాడు అన్నది మనము ధ్యానం చేయాల్సిన, ఆలోచించాల్సిన విషయం. అందరూ చూడగానే ఆశపడే, ఇష్టపడే, అందరూ మెచ్చే, టీవీగా కనిపించే, కొద్దో గొప్ప ఘనత కలిగించే, ఘనతగా కనబడే ఆ గుర్రమును ఎందుకు ఎంపిక చేసుకోలేదు? పెద్దగా ఇష్టపడని, విలువ లేని, చూపుకి కూడా ఏమాత్రం ఎవరికి అంతగా ఆనని ఆ గాడిదను ఎందుకు ఎంపిక చేసుకున్నాడు అని అంటే, అసలు గుర్రము చూడ్డానికి చాలా హుందాగా, చాలా ఘనతగా, టీవీగా కనబడుతుంది. కానీ దేవుని వాక్య ప్రకారముగా గుర్రములకు ఆయన అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. నిర్గమకాండం 14వ అధ్యాయం 14 నుండి కింది వచనాలన్నీ చదువుకుంటే
యుద్ధము మీ పక్షముగా యెహోవాయే జరిగిస్తాడు అని ఫరో సైన్యము గుర్రములతో, మేలుజాతి గుర్రాలతో, రథాలతో, శ్రేష్టమైన వాటితో ఇశ్రాయేలు ప్రజల మీదికి యుద్ధానికి వచ్చారు అని, అయితే ఆ గుర్రములను బట్టి మీరు భయపడొద్దు, ఆ రథాలకు మీరు భయపడొద్దు, ఫరో సైన్యమునకు మీరు భయపడొద్దు, నేను మీ పక్షముగా యుద్ధం చేస్తాను, మీరు ఊరక నిలిచి సాగిపోండి, యెహోవా కలుగజేయు రక్షణను మీరు చూడండి అని దేవుడు మాట్లాడడం మనం చూస్తాం. ఆ క్రమంలో అక్కడ వాడబడిన మాట యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే అయినప్పుడు, ఆయనే మన పక్షంగా యుద్ధం చేస్తున్నప్పుడు, ఇంకా యుద్ధము చేయడానికి మనకు గుర్రాలు అవసరమా, రథాలు అవసరమా? లేదు కదా. ఆయన మన పక్షంగా యుద్ధం జరిగిస్తున్నప్పుడు ఆ గుర్రముతో మనకు పని లేదు. యుద్ధములకు గుర్రము పనికి రాదు. మన పక్షంగా యుద్ధము చేయువాడు మన దేవుడు అన్నది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సాధారణంగా గుర్రాల్ని యుద్ధానికి వాడుతూ ఉంటారు, కానీ ఎక్కడ యుద్ధము, బైబిల్లో ఎక్కడ యుద్ధానికి సంబంధించిన ప్రస్తావన వచ్చినా ఈ గుర్రముల బలము, ఈ గుర్రముల వలన జరుగు యుద్ధము వలన జయము దేవుని బిడలకు ఎక్కడ కలగలేదు. దేవుడే తన బిడల పక్షముగా నిలవబడి ఆయనే వారి పక్షంగా తన బాహుబలము చేత వారికి జయమునిచ్చాడు, యుద్ధాలు జరిగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం, ఆయన మన కంటికి కనబడుతున్నట్లుగా, మనకు టీవీగా అనిపిస్తున్న వాటి వలన మనకు జయమునివ్వడు, యుద్ధములు జరిగించడు. వాటితో మనం యుద్ధం చేసి జయం పొందేది ఏమీ లేదు. యుద్ధము యెహోవా జరిగిస్తాడు మన పక్షంగా, ఆయన మనకు జయమునిస్తాడు. అందుకే ఆయన గుర్రాన్ని ఏమి వాడుకోలేదు, గుర్రాన్ని ఆయన ఇష్టపడలేదు అన్నది ఒకటి మనకు అర్థం అవ్వాలి. అలాగుననే కీర్తనల గ్రంథం 33:17 చూస్తే ఎందుకు ఆయన గుర్రాన్ని ఎంపిక చేయలేదు, ఎంపిక చేసుకోలేదు అనంటే, కీర్తనల గ్రంథం 33:17 రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపజాలదు. చాలండి. గుర్రం వలన మనకేమీ జయము కలగదు, రక్షణ కలగదు అని తేటగా వాక్యం సెలవిస్తుంది. కనబడుతుంది, మనకు అలాగ అనిపిస్తుంది. అది టీవీగా ఉండడాన్ని బట్టి, ఎత్తుగా ఉండడాన్ని బట్టి, బలమైన తన కాళ్ళను బట్టి, ఆ తోకలో కూడా బలం ఉంటుంది అని మనకు తెలుసు గనుక, అది బలమైనది గనుక యుద్ధము చేస్తే దాని వలన మనకు జయం కలుగుతుంది అనిపిస్తుంది. కానీ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట, రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, ఏ మనుషుడు కూడా దాని వలన జయము పొందడు అని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక ఆయన ఆ గుర్రమును ఎంపిక చేసుకోలేదు. మరొక మాటను చూద్దాం. అదే కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది, 20:7 మనందరికీ తెలిసిన మాటనే. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయించుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదము. చాలండి. గుర్రము అతిశయానికి గుర్తుగా మనకు కనబడుతూ ఉంది. దానిని బట్టి అతిశయింపకుండునట్లు, దాని వలన ఎలాంటి జయము కలగదు, ఉపయోగము లేదు అనడానికి దేవుడు గుర్రాన్ని పక్కన పెట్టేశాడు, గుర్రాన్ని ఎంపిక చేసుకోలేదు. దేవుడు గుర్రమును ఎంపిక చేసుకోకపోవడానికి గల కారణాలను చెబుతూ ఉన్నాను. ఒకటి, యుద్ధానికి గుర్రము గుర్తు, కానీ యుద్ధము మన పక్షంగా చేయువాడు యెహోవాయే కాబట్టి మనకు ఆ గుర్రము అక్కరలేదు. గుర్రము వలన మనకు జయము కలగదు గనుక ఆ గుర్రము అక్కరలేదు. గుర్రము అతిశయానికి గుర్తుగా ఉంది, అది రక్షించుటకు పనికిరాదు అని వాక్యం సెలవిస్తుంది. అతిశయానికి గుర్తుగా కనబడుతుంది గనుక అతిశయపడవలసిన మనం ఆయన యందు, ఆయనను బట్టి అతిశయపడాలి కానీ ఆ గుర్రాలని బట్టి కాదు గనుక అది మనకు
అక్కర లేదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగుననే కీర్తనలు 147వ కీర్తన 10-11 వచనాలను కూడా చూస్తే, గుర్రముల బలమయందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు. చదవండి. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ గుర్రముల బలము దాని యొక్క శక్తి చేత ఆయన ఆనందించడని స్పష్టంగా వాక్యంలో వ్రాయబడినప్పుడు, ఆయన మన విషయంలో మన నుండి ఏమి కోరుతున్నాడో, దేని విషయంలో ఆయన ఆనందిస్తాడో కోరుతున్నప్పుడు మనకెందుకు ఆ గుర్రాలు? అందుకే మనకు మాదిరిగా ఉండుటకు ఆయన కూడా ఆ గుర్రమును ఎంపిక చేసుకోలేదు. వాటిలో ఆయన అతిశయించువాడు, ఆనందించువాడు కాదు అని వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రాజుగా ఆయన తనను తాను కనుపరుచుకున్న, మహిమ పొందవలసిన సమయంలో మహిమ పొందిన ఆ ఘడియలలో ఆయన అతిశయమునకు గుర్తుగా ఉన్న, యుద్ధమునకు గుర్తుగా ఉన్న, యుద్ధమునకు సాధారణంగా మనుష్యులు వాడుకొను ఆ గుర్రమును ఎంపిక చేసుకోపోవడానికి కారణాలు ఇవే. దానిని బట్టి జయము కలగదు, దాని వలన ఆయన సంతోషించడు. ఇంకా చెప్పాలంటే చాలా యుద్ధాల్లో శత్రువులు ఆ గుర్రములతో తన బిడ్డలైన వారి మీదికి, ఇశ్రాయేలు ప్రజల మీదికి వచ్చినప్పుడు ఆ గుర్రముల కుదికాళ్ళ నరాలు తెగగొట్టాడంట కదా. ఇలాగున ఆ గుర్రముల బలమును నిర్వీర్యం చేసిన దేవుడు ఆ గుర్రములను బట్టి అతిశయించడు. అతిశయానికి గుర్తుగా ఉన్న ఆ గుర్రములను ఆయన ఎంపిక చేసుకోలేదు అన్నది మనకు స్పష్టంగా అర్థం అవుతూ ఉంది. సరే, గుర్రములను ఎంపిక చేసుకోలేదు ఆయన, వాటి పైన ఆయన ఆసీనుడు అవ్వలేదు. గాడిదను ఎందుకు ఎంపిక చేసుకున్నాడు అనంటే, సాధారణంగానే మనందరికీ తెలుసు గాడిద దీనంగా, సాత్వికంగా కనబడుతుంది. దీనత్వానికి సూచనగా, గుర్తుగా గాడిదను గురించి చెప్తూ ఉంటాం. అందుకని ఆయన గాడిదను ఎంపిక చేసుకున్నాడు. అలాగే గాడిద బరువులు మోయటానికి వాడతారు కదా. గత కాలాల్లో, ప్రాచీన కాలంలో అని చెప్పొచ్చు, చాలామంది ముఖ్యంగా ఏమంటారు, బట్టల మూటలన్నీ చాకలి వారు దాని మీద వేసుకొని వెళ్ళి బట్టలు ఉతుక్కొని తెచ్చుకునేవాళ్ళు. ఇలాగ బరువులు ఏదైనా, వారే కాదు, ఏదైనా ఒక బరువును మోయడానికి గాడిదలను చాలా ఎక్కువగా వాడుకునేవారు. అంటే గాడిద భారమును మోయుటకు ఇష్టపడేది, భారమును మోయునది. అలాగే గాడిద యజమాని యొక్క చిత్తాన్ని చేయడానికి ఇష్టపడుతుంది, అలా నడుచుకుంటుంది. బిలాము ఉదంతంలో చూస్తే, బిలాము దాని మీద వెళుతూ ఉన్నాడంట. యెహోవా దూత అడ్డుగా నిలవబడుట గాడిదకు కనబడింది. దాని కన్నులు దేవుడు తెరిచాడు, అది చూసింది. అది అక్కడే ఉండిపోయింది. గాడిదను కొట్టాడు కదలట్లేదని. అది యెహోవా దూత ఖడ్గమును చూసి భయపడి ఇతని కాల్ని గోడ కదిమి పెట్టి అది కూలిపోయింది. మరలా కొట్టాడు. అలా ముమ్మారు కొట్టినప్పుడు బిలాము, ఎందుకు నన్ను కొట్టావు అని అడుగుతుంది. మరి నువ్వు ఇలాగ చేసావేంటి అని బిలాం అడిగినప్పుడు, నేను నీ దాననైనది మొదలుకొని ఎప్పుడైనా ఇలా ప్రవర్తించానా, ఇలా చేశానా? నా యజమానుడుగా ఎప్పుడు నేను నీ ఇష్టాన్నే చేశాను. గాడిద తన స్వచిత్తమును జరిగించదు, యజమాని చిత్తమును మాత్రమే జరిగించేదిగా మనకు కనబడుతూ ఉంది. అందుకే ఆయన గాడిదను ఎంపిక చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గాడిద, యెషయా గ్రంథం 1:7 అనుకుంటాను, గాడిద తన సొంత వాని దొడ్డి నెరుగును అని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ తిరిగినా
తన సొంత దొడ్డి ఏమిటో, తన యజమాని ఎవరో ఎరిగినదిగా మరి ఆ చోటికి వచ్చి అక్కడ ఉండిపోతుంది. ఇలాంటి శ్రేష్టమైన లక్షణాలను కలిగిన గాడిదను దేవుడు తాను రాజుగా ఊరేగించబడుటకై, దేవాలయములో ఆయన ప్రవేశించుటకై, రాజుగా యెరూషలేములో ప్రవేశించి తన్ను తాను రాజుగా కనపరుచుకొనుటకై, తాను మహిమ పొందుటకై ఎంపిక చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన రాజు ఎంపిక ఏమిటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక అతిశయానికి, యుద్ధానికి గుర్తుగా ఉన్న, బలము కలిగిన, టీవీగా కనిపించే ఒక గుర్రాన్ని కాక, సాత్వికముగా, దీనముగా కనబడు, భారమును మోయు, స్వచిత్తమును కాక దేవుని చిత్తం, యజమాని చిత్తమును నెరవేర్చు చేయు, తన యజమానిని, తన స్వంత దొడ్డిని ఎరిగినదిగా అక్కడే బ్రతికే, అక్కడే ఉండే, నిలిచే గాడిదను దేవుడు ఎంపిక చేసుకున్నాడు. ఈ దినాన చాలాసార్లు మనం విన్నాం, ఆ గాడిద ఒక మన విశ్వాసులమైన మనందరికీ, దేవుని బిడలమైన మనందరికీ సూచనగా, గుర్తుగా ఉంది. యేసును మోసే గాడిదలుగా మనం బ్రతకాలి అన్న పాఠం మనందరికీ తెలుసు, మనం నేర్చుకుంటున్నాం. అయితే నిన్ను నన్ను దేవుడు ఎంపిక చేసుకొని రాజుగా మనల్ని ప్రతిష్ఠించి, రాజుగా ఆయన మనపై ఆసీనుడై, రాజుగా ఆయన లోకమునకు మనలో నుండి, మన జీవితములో నుండి, మన కుటుంబములో నుండి తన్ను తాను మహిమ పొందాలి, కనపరుచుకోవాలి అనంటే మనలో ఆ దీనత్వం కనబడాలి. ఎవరు దీనులుగా ఉంటారో వారి వద్ద ఆయన నివసిస్తారు అన్నది దేవుని వాక్యం మనకు సెలవిస్తున్న మాట. నిజముగా ఆయనను మోయుటకు ఇష్టపడే గాడిదవే నీవైతే, ఆయన ఆసీనుడవ్వాలి నా మీద, నాలో నుండి, నా మీద నుండి లోకమునకు ఆయన కనుపరచబడాలి, రాజుగా ఆయన అందరికీ తెలియాలి అన్న ఆశ నీకు నాకు ఉంటే ఖచ్చితంగా మనము దీనులమై బ్రతకాలి, సాత్వికులమై బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగుననే భారము మోసే వారంగా మనము ఉండాలి. పౌలు భక్తుడు చాలా భారాలను గూర్చి ఆయన ప్రకటిస్తూ అంటాడు, సంఘములను గూర్చిన ఇన్ని భారాలున్నాయి, నేను ఇన్ని భారాలను కలిగి దేవుని పనిలో కొనసాగుతున్న, సంఘములను గూర్చిన భారం దినదినము నాలో అధికమవుతుంది అని. మనము కూడా సంఘమును గూర్చిన భారము కలిగిన వారముగా, దేవుని రాజ్య భారమును మోయుటకు ఇష్టపడిన వారముగా కదండి. అలాగుననే దేవుని సువార్త భారమును మోయువారముగా, ఆత్మల భారమును మోయువారముగా ఉండుటకు ఇష్టపడాలి. అలా అయితేనే ఆయన మనపై రాజుగా ఆసీనుడవుతాడు, తను తాను మహిమ పొందుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21వ మాటను చదువుకుందామా ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. చూసారండి, ఎన్నో భారాల్ని వహిస్తూ ఉన్న పౌలు గారు రాస్తూ ఉన్నారు ఈ మాట చాలా వేదనతో, బాధతో. అందరూ తమ సొంత కార్యాలనే చూసుకుంటారు కానీ యేసుక్రీస్తు కార్యములను ఎవరు చూడరు. ఆయన భారమును, ఆత్మల భారం, రాజ్య భారం, సువార్త భారం, సంఘ భారం ఎవరు మోయుట లేదు, అసలు ఆ కార్యాలను గురించి పట్టించుకోవటం లేదు అని
మాట్లాడుతూ ఉన్నారు. ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను మనకు జ్ఞాపకం చేస్తూ, రాజుగా తను తాను మహిమ పొందుకుంటున్న ఈ గడియలలో, మహిమ పొందాలని ఆశపడుతున్న ఈ గడియలలో మనందరితో మాట్లాడుతున్న మాట, ఒకవేళ ఆయనను మోసే గాడిదలముగా మనము ఉండాలి అని ఆశపడితే, ఆయన కోరుతున్నాడు అలా బ్రతకాలని, మనము అలాగున ఆశపడిన వారమైతే ఖచ్చితంగా దీనులమై బ్రతకాలి, సాత్వికులమై బ్రతకాలి. అలాగే ఆయన భారమును మోసే వారంగా మనము ఉండాలి. భారం మోసే సమస్త జనులను ఆయన తన యొద్దకు పిలిచి విశ్రాంతిని ఇస్తానన్నాడు. అలాగే ఆయన కాడిని మన మీద ఎత్తుకోమన్నాడు. ఆ కాడి సులువుగా ఉంటుందన్నాడు. ఆ భారం ఆ కాడి మనము మోయటానికి ఇష్టపడితే చాలు. సువార్త భారాన్ని, ఆత్మల రక్షణ భారాన్ని, సంఘ భారమును మనము మోయువారముగా ఉందాం. మన విషయంలో కూడా మీరందరూ మీ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు కానీ నా సంఘ భారం చూడటం లేదు, నా సేవా భారం చూడటం లేదు, నా నశించుచున్న ఆత్మల కొరకైన భారం మీరు కలిగి ఉండలేదని పరిశుద్ధాత్మ దేవుడు మన విషయంలో దుఃఖపడకూడదు. రాజైన క్రీస్తు మనందరి విషయములో ఆనందించున్నట్లుగా, రాజుగా ఆయన మన ద్వారా మనలో నుండి మహిమ పొందునట్లుగా, మనలో నుండి, మన సంఘములో నుండి, మన కుటుంబములో నుండి అనేకులకు తాను రాజుగా ప్రత్యక్షమగునట్లుగా ఈ దినాన ఆయనను మోసే గాడిదలముగా, ఆయన భారాన్ని వహించే గాడిదలముగా మనము సిద్ధపడుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన స్వచిత్తాన్ని గాక ఆయన చిత్తమును జరిగించు వారంగా ఉందాం. ఆయన ఇష్టాన్ని నెరవేర్చు వారంగా ఉందాం. ఆయన ఎలా నడిపిస్తే అలా నడవడానికి, ఏమి చెబితే అది చేయడానికి మనం ఇష్టపడదాం. బరువు ఒకవేళ నిజంగా మనం మోస్తే ఖచ్చితంగా ఆ భారాన్ని బట్టి క్రమంగానే చూపించిన దారిలో మనం నడుస్తాం. ఏ బరువు లేకుండా ఎట్లా పడితే అట్లా పోతే ఆయన భారాన్ని వహించిన వారం కాదు, అసలు ఆయన్ని మనపై మోస్తున్న వారము కాదు అన్నది స్పష్టంగా దానిని బట్టి అర్థమవుతుంది. కాబట్టి దినాన రాజును మోసే గాడిదలముగా మనం మారిపోదాం. గాడిదనే ఆయన ఎంపిక చేసుకోవడానికి కారణం దానికి ఉన్న అధీనత్వం, అసాత్వికం, భారము మోసే ఆ తత్వం, తన చిత్తమును గాక దేవుని చిత్తాన్ని, యజమాని చిత్తాన్ని నెరవేర్చే ఆ మనస్సు. అంతేకాకుండా ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యేసు ప్రభుల వారు విలువ లేని దానికి విలువను తెచ్చే దేవుడు. ఆయన స్టైలే అది కదా. తర్వాత రోజుల్లో మనం ధ్యానం చేస్తాం ఆ మాటలు కూడా. సిలువకు ఆయన ఎక్కాక విలువ పెరిగింది, అవునా కాదా? సిలువ ఒక దానికి గుర్తు. శపించబడువారు, శాపగ్రస్తులు ఆ సిలువను వహిస్తారు, దానిని వారికి ఇస్తారు. అలాంటి దానిని యేసయ్య సిలువనెక్కాక, సిలువ వేయబడ్డాక ఆ పాపాలను, శాపాలను తనపై వేసుకొని ఆయన అన్నింటినీ జయించి తిరిగి మృత్యుంజయుడిగా లేచక సిలువ యొక్క విలువ పెరిగింది. ఈ రోజున సిలువను ఇష్టపడని వారు, సిలువను ప్రేమించని వారు లేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగే యేసు ప్రభుల వారి గాడిదను ఎంపిక చేసుకొని గాడిదను ఎక్కాక గాడిదకు ఘనత పెరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎలాంటి విలువ లేని, ప్రాధాన్యత లేని, అసహించుకునే, పక్కన పెట్టే, తృణీకరించే ఎవరు కోరుకొని ఈ గాడిదను యేసు కోరుకొని దాని మీదికి ఆసీనుడయ్యాక అందరూ తమ బట్టలు తెరిచి అక్కడ పరిచేశారంట. గాడిద కింద కాలు పెట్టకుండా. ఎందుకు? గాడిద అంటే అంత నచ్చా కాదు, గాడిద మీద
ఆసీనుడై ఉన్న యేసును బట్టి ఆ ఘనత గాడిదకు కలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ దినాన నీవు నేను అలాగా యేసును మోయగలిగితే, ఆయన భారాన్ని మోసే గాడిదలముగా మనం మారిపోతే, ఇష్టపడితే ఖచ్చితంగా మన విలువ పెరుగుతుంది, మనకు ఘనత కలుగుతుంది అన్నది దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్న పాఠం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు గాడిదను ఎంపిక చేసుకున్నాడు. ఈ లోకంలో తృణీకరించబడిన వారిని, వెలివేయబడిన వారిని, ప్రక్కన పెట్టబడిన వారిని, ఎలాంటి యోగ్యత లేని, విలువ లేని, ఎన్నిక లేని బలహీనులనే దేవుడు ఎన్నుకుంటాడు. ఎందుకంటే వారికి ఘనత కలిగించుటకి, ఆయనను బట్టి వారికి విలువ పెరుగుతుంది, ఘనత కలుగుతుంది. అందుకే ఆయన గాడిదను ఎంపిక చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన ఆయన మనపై, మనలో ఆసీనుడొగుటకు ఇష్టపడుతూ ఉండగా, రాజుగా ఆయనను మన హృదయాల్లో ప్రతిష్ఠించుకుందాం. రాజుగా ఆయనను మనము మోయుటకు ఇష్టపడదాం. అలా మోయడానికి ఇష్టపడితే ఇక నీవు కనబడకూడదు, నీ స్వచిత్తం కనబడకూడదు, నీ ఇష్టం నెరవేర్చుకోవాలనుకోకూడదు. అలాగే తేలిగ్గా హాయిగా ఉండిపోదాం అనకూడదు. నీపై భారం ఉంటుంది, భారం వేయబడుతుంది. ఆ భారాన్ని మోయగలుగుటకు ఇష్టపడాలి. భారమును మోస్తూ అడుగులు వేయడానికి, దేవుని రాజ్య భారాన్ని మోయడానికి ఇష్టపడాలి. దేవుని సువార్త భారాన్ని మోయడానికి ఇష్టపడాలి. ఆత్మల రక్షణ భారమును నీవు కలిగి ఉండాలి. అంతేకాకుండా ఆయన నడిపించినట్లుగా నడుచుటకు, ఆయన చిత్తము చేయుటకు, ఆయన చూపించు దారిలో నడుచుటకు నీవు ఇష్టపడాలి. అలా గనక చేస్తే ఏ విలువ లేని మన బ్రతుకులకు ఘనత మనకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన దేవుడు ఆయన రాజుగా ఆసీనుడగుటకు గుర్రమును కాక గాడిదను ఎంపిక చేసుకున్నాడు. రాజు ఎంపిక ఏమిటో మనకు అర్థమవుతూ ఉండగా, ఆయన ఎంపికను బట్టి సంతోషించుచున్న వారమై ఆయనను మోయు గాడిదలముగా మనము బ్రతుకుటకు ఇష్టపడదాం. తీర్మానము చేసుకుందాం ఈ దినాన. అలాగే ఇంకా వాక్యంలో చదువుకుందాం. ఇంకొక 2 మాటలను మనం ధ్యానం చేసుకుందాం. ఇదే 21వ అధ్యాయం మత్తయి సువార్త. చూడండి, 10వ వచనం చదవండి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. 12 కూడా. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారందరినీ వెళ్ళగొట్టి, రోకలు మార్చువారి బల్లలను, గొవ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడి వారెనెను. చాలు నాన్న. అలాగా ఆయన గాడిద మీద ఎక్కాడు. ఆ గాడిదకు ఘనత కలిగింది. ఆయన యెరూషలేము పట్టణంలో ప్రవేశించినప్పుడు ఆ గాడిదను ఎక్కి ప్రవేశిస్తూ ఉండగానే, ఆ పై వచనాల్లో 9వ వచనంలోనే చూస్తే, జన సమూహాలంతా కూడా ఆయనను వెంబడిస్తూ, దావీదు కుమారునికి జయము, ప్రభు పెరట వచ్చువాడు స్తుతింపబడును గాక అంటూ కేకలు వేస్తూ ఆయనను స్తుతించారు. అలా స్తుతిస్తూ ఆయనను మహిమపరుస్తూ ఉండగా ఆయన దేవాలయములోనికి ప్రవేశించాడంట. అలా ప్రవేశించాక అక్కడ వ్యాపారం జరుగుతుంది. అక్కడ ఇంకో గుంపు ఉంది, ఆయనను స్తుతించువారు కూడా ఉన్నారు. ఆయనను స్తుతిస్తూ ఘనపరుస్తూ హోసన్నా జయము అంటూ కేకలు వేస్తూ ఉన్న ప్రజలు కూడా అక్కడ ఉన్నారు అని క్రింది వచనాలను మనం చూస్తే అర్థమవుతుంది. యేసయ్య రాజుగా తన్ను తాను మహిమపరుచుకొనుటకు ఇష్టపడిన గడియల్లో, రాజుగా యెరూషలేములో అలాగే దేవాలయములో ఆయన ప్రవేశించిన సమయములో
అక్కడ స్తుతులు స్తోత్రాలను ఆయనను ఆరాధించు వారిని ఆయన చూశారు. అలాంటి స్తుతులను స్తోత్రాలను ఇష్టపడని కొంతమంది ఇక్కడ వీళ్ళు చేస్తున్న కేకలు వింటున్నావా అని అడిగితే దేవుడు వారితో చెప్పాడు, నిజమే వింటున్నాను, నేను బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క స్తుతుల మూలం ఒక దుర్గం స్థాపించడం మీరెప్పుడు చదవలేదా ఈ వాక్యం అని చెప్పి ఆయన వారి మీద కోపపడి మండిపడి వారు చేసిన పనులను బట్టి వారిని గద్దించి ఆ స్థలాన్ని విడిచి దేవాలయాన్ని విడిచి ఆయన వెళ్ళిపోయినట్లుగా వాక్యంలో వ్రాయబడి ఉన్నది. అంటే రాజు మందిరములో దేవాలయములో ప్రవేశించినప్పుడు అక్కడ వ్యాపారము జరుగుతూ ఉండడం చూసి ఆయనకు కోపం వచ్చింది. అక్కడ స్తుతిస్తున్న వారిని బట్టి వ్యతిరేకముగా మాట్లాడుతున్న వారిని చూసి ఆయనకు కోపం కలిగింది. వారిని విడిచి వెళ్ళిపోయాడు. అంటే రాజు నీ నుండి నా నుండి ఏమి కోరుకుంటున్నాడంటే మన మందిరాలు ఎలా ఉండాలి అని ఆశపడుతున్నాడంటే రాజు మనలో మన మందిరములలో నివసించాలి అని అంటే మనము ఆ యొక్క మందిరాలలో ప్రార్థనలు జరిగించాలి. ప్రార్థన చేసే మందిరాలలో మాత్రమే ఆయన ఉంటాడు. అక్కడ ఉండుటకు నిలిచి ఉండుటకు నివాసము చేయుటకు ఆయన ఇష్టపడతాడు అన్నది స్పష్టముగా మనకు అర్థమవుతున్న విషయం. ఏ మందిరములో అయితే ప్రార్థనలు కాక వేరే క్రయ విక్రయాలు వ్యాపారాలు జరుగుతాయో వేరే వ్యాపకాలు ఉంటాయో అక్కడ ఆయన నిలిచి ఉండడు, ఆ చోటును విడిచి వెళ్ళిపోతాడు అని దేవుని వాక్యం మనల్ని తీవ్రంగా హెచ్చరిస్తుంది. ఈ దినాన రాజైన యేసును మహిమపరచుటకు ఘనపరచుటకు ఆయనను ఆరాధించుటకు ఇష్టపడవలసిన మనము మన మందిరాలలో మన గృహాలలో మన జీవితాలలో మనం కూడుకుంటున్న స్థలాలలో ఎలాంటి ఇతరమైన వ్యాపకాలను క్రయ విక్రయాలను చేయకుండా ఆయనకు మాత్రమే మహిమ చెల్లించే స్థితిలో బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయనతో సంభాషిస్తూ సమయాన్ని గడపాలి తప్ప ఆయన సముఖములో ప్రార్థనలు చేస్తూ గడపాలి తప్ప మందిరములో వేరే కార్యకలాపాలకు చోటు ఉండకూడదు అని వాక్యం స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ఏ మందిరములో అయితే క్రయ విక్రయాలు ఉంటాయో ఆ విషయమై ఆయన కోపపడతాడు, గద్దిస్తాడు, ఆ చోటును విడిచి వెళ్ళిపోతాడు. ఏ మందిరములో అయితే ఆయన నామమునకు మహిమ కలుగునట్లుగా ఆరాధన జరగదో స్తుతి కేకలు వినబడవో అవి ఇష్టపడరో ఆ చోటును విడిచి వెళ్ళిపోతాడు. కనుక ఈ దినాన యేసును రాజుగా మహిమ పరచుటకు ఆశ కలిగి ఉంటే ఆయనను మోసే గాడిదలముగా మనము బ్రతికితే ఆయన భారమును మోసే వారంగా మనము ఉంటే ఆయనను మనము రాజుగా మన హృదయాలలో మన గృహాలలో మన మందిరాల్లో ప్రతిష్ఠించుకొని ఆయనను పైకెత్తి మహిమ పరచుటకు కనుపరచుటకు ఇష్టపడిన వారమైతే మన మందిరాలలో ప్రార్థనలు తప్ప మరి దేనికి చోటు ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రార్థనలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. మందిరాలలో నిత్యము ధూపము వేస్తూ ఉండాలి. అదే సమయంలో మందిరములో స్తుతి కేకలు వినవబడాలి. రాజుకు మహిమ కలుగు ఆరాధనలు జరుగుతూ ఉండాలి. అలా ఉంటే ఆయన ఆ చోట ఉండుటకు నివసించుటకు మనతో సహవాసం చేయడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మందిరంలోనికి ప్రవేశించాడు, ఈలాగున క్రయ విక్రయాలను చేసే వారిని గద్దించాడు. అయితే అక్కడ ఉన్న ప్రజలలో చాలా మంది బలహీనులుగా ఉంటే వారందరినీ ఆయన స్వస్థపరిచాడంట, అందరినీ బాగు చేశాడు. ఇలాంటి అద్భుతాలు జరిగిన దానిని బట్టి
ఇంకా చాలా మంది ప్రజలు మరెక్కువగా కేకలు వేస్తూ ఆయన చేసిన వింతలను అని వ్రాయబడి ఉంది అక్కడే ఆ వచనాల్లో 15వ వచనంలో. ఆయన చేసిన వింతలను అంటే ఆయన చేసిన అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను చూసిన ప్రజలందరూ ఆయనను మహిమపరుస్తూ ఉన్నారు, స్తుతి కేకలు వేస్తున్నారు, గొప్ప శబ్దముతో మహాశబ్దముతో ఆయనను ఆరాధిస్తూ ఉన్నారంట. అక్కడే ఉన్న పెద్దలకు అది అసలు ఏమాత్రం మింగుడు పడలే. చాలా మందికి ఆయనను మహిమపరచడం ఇష్టం ఉండదు, ఆయనను కనుపరచడం ఇష్టం ఉండదు, ఆయనకు చెందవలసిన మహిమ ఆయనకు ఆరోపించాలి అన్న ధ్యాస, ఆలోచన, భయము ఏమాత్రం ఉండదు. ఎంతసేపు తాము కనబడాలి, తాము పనులు తెలియాలి, తాము పొగడబడాలి, ఇదే ఉంటుంది చాలా మందిలో. కానీ ఇది అలాంటి వారిని విడిచి ఆయన వెళ్ళిపోతాడు అన్నది వాక్యం మనకు తీవ్రంగా హెచ్చరిస్తున్న మాట. కనుక మన ఆలయాలలో, మన కుటుంబాలలో, మన జీవితాలలో ఆయనను రాజుగా ప్రతిష్ఠించుకుందాం. రాజైన ప్రభువును మనం మోయుటకు ఇష్టపడుదాం. ఆయనను మోసే గాడిదలుగా ఉందాం. మోసే గాడిదలుగా లోకానికి ఆయనను కనుపరుచుటకు ఆసక్తి కలిగి ఉందాం. ఆయన మన మీద ఆసీనుడగునట్లుగా దీనులమై బ్రతుకుదాం. మన స్వచిత్తాన్ని కాక ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారంగా బ్రతుకుదాం. అలాగే ఆయనకు మహిమ తెచ్చే వారంగా ఉందాం. ఆయనకి ఇష్టమైనట్లుగా మన మందిరాలు ఉండాలి. ప్రార్థనలకు తప్ప దేనికి చోటు లేని మందిరాలుగా మన మందిరాలు ఉండాలి, మన గృహాలు ఉండాలి. ప్రార్థన 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 దీనికి ప్రాధాన్యత కలిగిన వారముగా ఉంటే మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన సంఘములో అద్భుతాలను మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్లప్పుడూ ప్రార్థనలు జరుగుతూ ఉంటే, సమస్త జనులకు ప్రార్థనా మందిరముగా ఇది ఉంటే ఆయన ఆ చోట అద్భుతాలను చేస్తాడు, అందరినీ స్వస్థపరుస్తాడు. అలాగే అలా అద్భుతాలు జరుగుతున్న ఆ యొక్క కార్యాలను బట్టి, ఆయన చేస్తున్న ఆశ్చర్య క్రియలను బట్టి ఆయనను స్తుతించుచు మహిమపరచు వారంగా మనము ఉందాం. ఆయనకు ఆరాధన చేసే వారంగా ఉందాం. ఆయన కీర్తిని, ఆయన ప్రభావాన్ని కొనియాడు వారముగా ఉందాం. ఆయనకు చెందవలసిన మహిమ ఆయనకు ఆరోపించే వారిగా మనము ఉందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగున చేయగలిగితే ఆ చోట ఆయన నిలిచి ఉండుటకు ఇష్టపడతాడు, లేదా ఆయన ఆ చోటును విడిచి వెళ్ళిపోతాడంట. ఆయన ఆ చోటును విడిచి ఎక్కడికి వెళ్ళాడంట? 17వ వచనంలో వ్రాయబడి ఉన్నది, వారిలాగున ఈ స్తుతులు కేకలను ఇష్టపడకుండా పెద్దలు వారిస్తూ ఉంటే, కోపపడుతూ ఉంటే ఆయన వారిని గద్దించి ఆ చోటును విడిచి బేతనీయకు వెళ్ళిపోయాడంట. బేతనీయలో ఒక భేద కుటుంబం ఉంది కదండి, మరియా, మార్తా, లాజరు కుటుంబం. ఒక కృంగిన ఇంటికి, ఆ యొక్క గ్రామానికి ఆయన వెళ్ళి అక్కడ బస చేయుటకు, అక్కడ ఉండుటకు ఇష్టపడ్డాడు. ఎంత గొప్ప మందిరం నువ్వు కట్టుకున్నా ఆ మందిరములో స్తుతి కేకలు వినబడకపోతే, ఆ మందిరములో ఆయన కార్యాలను బట్టి ఆయనకు కృతజ్ఞతలు, ఆరాధన చెల్లించకపోతే, ఆ మందిరములో ఆయనకు చెందవలసిన మహిమ చెందకపోతే, ఆ మందిరములో ప్రార్థనలు కాక వేరే కార్యకలాపాలకు చోటు ఉంటే, ఆ మందిరములో ఆయన కనుపరచబడక, ఆయన పైకెత్తబడక, ఆయన ప్రత్యక్షమగునట్లుగా ఆయనను మోయక, తమ్మును తాము కనుపరుచుకునే ఘనత పొందే కార్యకలాపాలు ఉంటే, తమ స్వప్రయోజనము కొరకైన వ్యాపారాలు ఉంటే, క్రయ విక్రయాలు ఉంటే ఆ చోటును విడిచి ఆయన వెళ్ళిపోతాడు. విలువలేని, కృంగిన, చాలా సాదా బీదగా ఉన్న దీనులైన మరియా, మార్తా, లాజరు ఇంటికి ఆయన వెళ్ళిపోయాడు. అక్కడ బస చేశాడు, అక్కడ ఆయన ఉన్నాడు.
ఇది మన మందిరాలు, మన గృహాలు ఎలాగున్నాయో పరీక్ష చేసుకుందాం. ఆయన నివసించుటకు తగినట్లుగానే రాజుగా ఆయన ఆసీనుడై మన గృహాల్లో నివాసం ఉండునట్లు, నివసించున్నట్లు, బస చేయునట్లు, ఆయన సంభాషించున్నట్లు, ఆయన నిలిచి ఉండునట్లుగా ఉన్నాయా లేదా అని పరీక్ష చేసుకుందాం. రాజు ఎంపిక ఏమిటో మనకు అర్థమవుతుంది. దీనులమై, వినయులమై, ఆయన సన్నిధిలో సాత్వికులమై బ్రతికే వారిని ఆయన ఎంపిక చేసుకుంటాడు. ఆయనను మోయుటకు, రాజ్యభారం మోయుటకు ఇష్టపడే వారిని ఎంపిక చేసుకుంటాడు. స్వచిత్తమును కాక ఆయన చిత్తమును నెరవేర్చు వారిని ఆయన ఎంపిక చేసుకుంటాడు. విలువ లేని వారుగా ఉన్నారా, విలువ పెంచుటకు ఆయన వారిని ఎంపిక చేసుకుంటాడు. అలా ఎంపిక చేయబడిన మనము ఆయన నివసించుటకు, ఆయన నిలిచి ఉండుటకు యోగ్యమైనట్లుగా, ఆయనకు చెందవలసిన మహిమ ఆయనకు ఆరోపించినట్లుగా బ్రతుకుతున్నామా లేదా అన్నది పరీక్షించుకోవాలి. రాజు గాడిదను ఎంపిక చేసుకున్నాడు. రాజు బేతనీయను ఎంపిక చేసుకున్నాడు. అక్కడ నివసించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు? మందిరములో ఆయనకు చెందవలసిన మహిమ చెందడం లేదు. మందిరములో స్తుతి కేకలు వేయటం లేదు. వేసే వారిని మండిపడుతూ, ఆపివేస్తూ, గద్దిస్తూ ఉన్నారు. మందిరంలో ప్రార్థనలు కాక వేరే క్రయ విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ దినాన రాజు ఎంపిక మనకు అర్థమవుతూ ఉండగా, ఆ ఎంపికలో మనమును ఉండునట్లుగా, ఎంపిక చేయబడు వారి లిస్ట్లో మనము కూడా ఉండునట్లుగా ఆయన సన్నిధిలో మనం బ్రతుకుదాం. విలువేమీ లేదు, ఘనతేమీ లేదు, మాకంత గుర్తింపు లేదు, ఇలాంటి మనస్సు, ఆలోచన, స్థితి మనకుంటే, ఒకవేళ మాదొక సాదా సీదా కుటుంబం అండి, భేద కుటుంబం, కృంగిన స్థితి అండి అనిపించిన, ఆయన ఏమి ఇబ్బంది పడ్డు. మన రాజు స్టైలే విలువ లేని దానికి విలువను తేవడం, ఘనత లేని దానికి ఘనతనివ్వడం. కృంగిన ఇల్లైనా అక్కడ బస చేయుటకు ఇష్టపడతాడు, ఆయనను స్తుతించి ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉంటే. కనుక రాజు ఎంపికలో ఉన్న వారంగా మనముండుటకు ఇష్టపడి ఆ గాడిద వలె, ఆ బేతనీయ వలె మనమును బ్రతుకుదాం. బేతనీయలోని ఆ కుటుంబం వలె మనము బ్రతుకుదాం. ఆయన ఎంపికలోనికి మనము వద్దాం. రాజుగా ఆయనను మహిమపరచు బిడ్డలుగా ఉందాం. రాజుగా ఈ దినాన ఆయన మహిమ పొందాడు. మనమును ఆయనను మహిమపరచుటకు, ఆరాధించుటకు ఇష్టపడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.